పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం సర్వమతాల్ని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంటులో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ చెప్పులు దండలేస్తూ ఏళ్ళు ఎరగదీస్తూ కళ్ళజోళ్ళు పీకుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తూ ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ గారి పేరును తలవటానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో ఈరోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తూ ఉంటే అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు, ముస్లింలు, భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ, అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ని ఈరోజు ఓటు హక్కు వచ్చిందన్న, సమాన హక్కులు వచ్చినాయి అన్న, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి. ఎంపీగా తనకున్నటువంటి పార్లమెంటు నుండి ప్రపంచానికి దిక్సూచైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న పార్లమెంట్లో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, వీరు ఈరోజు అక్కడ కుర్చీలోకి వెళ్ళి కూర్చుంటున్నారంటే పార్లమెంట్లో వారికి ఆ హక్కులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు చెప్పి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చూసుకుంటా ఉంటే సమాజంలో సగం మందికి పైగా ఉన్నటువంటి మహిళలకి, బీసీలకి, ఓబీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అందరికీ కూడా రాజ్యాంగం లేనప్పుడు హక్కులు లేవు, ఓటు హక్కు కూడా లేదు. అప్పుడు ధనికులకు కేవలం విద్యావంతులకు మాత్రమే ఓటు ఉండేది ఎప్పుడు రాజ్యాంగం లేనప్పుడు. బాబాసాహెబ్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగం ద్వారాగా సమాజంలో సగం మందిలో సమానమైనటువంటి మహిళలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అతను ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు, పూర్తి సమాజానికి అవసరమైన వ్యక్తి, పూర్తి సమాజానికి హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు మోడీ కాదు, అమిత్ షా కాదు, ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే ఉత్తమిస్తామని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.